నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. అధికారం పోయాక దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్న వైసీపీ లీడర్స్ క్రమంగా వాయిస్ పెంచుతున్నారు. కూటమి పెద్దలపై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను సైతం పాత పద్ధతి మాదిరిగానే విమర్శిస్తున్నారు. వైసీపీ శ్రేణులు అంతలా రెచ్చిపోతున్నా కూటమి నేతలు సరైన రిప్లై ఇవ్వలేకపోతున్నారా? మంత్రులు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మళ్ళీ జగన్ వస్తే రప్ప రప్ప చేస్తారన్న భయమా? కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దాదాపు ఏడాది పాటు సైలెంటుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన అగ్రనేతపై రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రప్ప అంటున్నారు. తాము ఈసారి అధికారంలోకి రాగానే చీకట్లోనే ఏసేస్తామంటున్నారు. పేర్ని నాని, రోజా లాంటి వారు బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అధినేత జగన్ బెదిరిస్తుండగా అదే బాటలో వైసీపీ లీడర్స్ కూటమి నేతలపై బెదిరింపులతో విరుచుకుపడుతున్నారు. ఎంతగా వైసీపీ చెలరేగిపోతున్నా కూటమి నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. విపక్ష నేతగా జగన్ ప్రభుత్వాన్ని, అధికార కూటమి పెద్దల్ని తీవ్రంగా టార్గెట్ చేస్తుంటే మంత్రులు మాత్రం ధీటైన కౌంటర్ ఇవ్వడంలో వెనకడుగేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తానే ముందు వరుసలో ఉండి ప్రతిపక్షాన్ని ఎదుర్కోమని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నా మంత్రుల్లో ఎక్కువ మంది స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 13 నెలలు పూర్తయ్యాయి. మొదటి ఏడాది ఎలా గడిచిపోయినా ఇటీవల జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. ఈ పర్యటనలు ప్రభుత్వానికి వార్నింగ్ సైరన్లా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టూర్స్కు జనం హాజరవుతుండడం విమర్శల్లో ఎక్కడా తగ్గకపోవడంతో ఆయన ధీమా మరింతగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే జగన్ విమర్శలకు అధికార పక్షం నుండి అదే స్థాయిలో కౌంటర్లు రావడం లేదన్నదే కూటమి వర్గాల్లో జరుగుతున్న చర్చ. మెల్లిగా వైసీపీ వాయిస్ మళ్లీ వినిపిస్తోంది. విపక్ష నేతలు గొంతులు మళ్లీ రేజ్ అవుతున్నాయి. జగన్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఆయన నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టే కనిపిస్తోంది. చంద్రబాబు ఇంకా 3 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. మళ్లీ మేమే వస్తాం, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ నేరుగా ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇచ్చారు జగన్. కానీ జగన్ కామెంట్లకు ధీటైన కౌంటర్ మాత్రం కూటమి నేతల నుంచి గాని, మంత్రుల నుంచి గాని రాలేదు. సాక్షాత్తు సీఎంకే జగన్ అండుకో వార్నింగులు ఇస్తుంటే మంత్రులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? వాళ్లకి భయమా? జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టార్గెట్స్ చేస్తాడనే టెన్షనా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు స్పందించినా వాళ్ల మాటల్లో అంత పస కనిపించడం లేదు. బలవంతంగా ఎవరో మాట్లాడించినట్టు ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం, పార్టీ మీద ఎలాంటి విమర్శలు వచ్చినా దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగకపోవడం వల్ల కూటమి కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. మొత్తానికి వైసీపీ విమర్శలకు అధికార పక్షం స్పందించడంలో జంకుతున్నట్టు కనిపిస్తోంది. దీని వెనుక రాజకీయ లెక్కలేనా లేక భయమా అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మంత్రుల తీరుపై కూటమి వర్గాల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రులలో కొంతమంది తమ వ్యక్తిగత కార్యక్రమాలలో బిజీగా ఉంటూ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇంకొందరైతే ఇప్పుడు జగన్ మీద ఎందుకు మాట్లాడాలి, రేపు రాజకీయ సమీకరణాలు మారితే మనకే తలనొప్పి అవుతుంది అనే ఆలోచనతో మౌనం పాటిస్తున్నట్టు సమాచారం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కూటమి నేతలు జగన్ మీద ఒక్క అవకాశం దొరికినా మిస్ చేసుకోకుండా తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్లు సైతం ధీటుగా స్పందించడం లేదు. ఎప్పటికప్పుడు చిన్న చిన్న వ్యాఖ్యలు చేయడం తప్ప
నిజంగా విపక్షాన్ని అటాక్ చేసే మోడ్లో ఎవరూ లేరు అన్నది కూటమి వర్గాల్లో వినిపిస్తున్న వాదన. అసలు మాట్లాడకపోతే బాగోదు కాబట్టి ఉనికి కోసం తూతూ మంత్రంగా కామెంట్స్ చేస్తున్నారన్నట్లు కనిపిస్తోందంటున్నారు. విపక్ష నేత ఏదైనా ర్యాష్ కామెంట్స్ చేస్తే దానిపై సాధారణంగా మంత్రులు రియాక్ట్ అవుతుంటారు. కానీ మంత్రులలో చాలా మంది ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉండాలని చూస్తున్నారట. ఏదన్నా వివాదం వస్తే పార్టీ పెద్దలే చూసుకుంటారు. ఇప్పుడు మేము పూసుకోవడం ఎందుకు అనే ఆలోచనతో పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే చాలా మంది మంత్రులు అసలు మాట్లాడడం లేదు. మంత్రులు మాట్లాడితే జనానికి ఎక్కువగా రీచ్ అవుతాయి. ముఖ్యంగా సీనియర్ మంత్రులు గట్టిగా మాట్లాడితే కూటమి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం వస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి సీనియర్ మంత్రులే ఇప్పుడు జగన్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తానికి వైసీపీ తీవ్రంగా ఎదురుదాడి చేస్తుంటే కూటమికి చెందిన నాయకులు, ముఖ్యంగా మంత్రులు వెనక్కి తగ్గి మాట్లాడకపోవడం సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.